గత ప్రభుత్వం ఏపీని అప్పుల్లో ముంచి వెళ్లిపోయింది అన్నారు నారాయణ. అందుకే ఈ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది అన్నారు. క్రమంగా అప్పులు తీస్తూ రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పిచ్చేసిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత వద్దంటే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం అందంటే ప్రజలే, మనం అందరం కట్టే ట్యాక్సుల్లోనే దానికి తీరుస్తున్నాం. అట్ ది సేమ్ టైం ప్రజలకి ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టోలో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నాం. దాదాపు మెజారిటీ తీర్చాం. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే అటు సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమాలు, డెవలప్మెంట్ రెండింటిని ప్యారలల్గా తీసుకుంటున్నారు. అందుకనే అనేక కంపెనీలు రాష్ట్రానికి ఇన్వెస్ట్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల, వాళ్ళ పాలసీల వల్ల ఎంతోమంది రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు, ఎవరు రాలా. అయితే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ యాక్చువల్గా ల్యాండ్స్ ఇస్తున్నాం, బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం. అయితే ఏ ఇండస్ట్రీ రావాలన్నా మినిమం 1.5 years, 2 years, 3 years, 4 years పడుతుంది.